ఒక చిన్న కథను చెప్పే ప్రయత్నం చేస్తానండి. 1942 సంవత్సరం మే 26వ తేదీ చిత్రభానునామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు భారతదేశ చరిత్రలో, అదేవిధంగా విశ్వ చరిత్రలో బంగారు అక్షరాలతో వ్రాయదగినటువంటి ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనలో ఉన్నటువంటి ముఖ్యులెవరు, ఆ సంఘటనకు కారకులు ఎవరు అని అంటే కనుక పరమ పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ. మేకేదాటు అని ఉన్నటువంటి ఒక పల్లెటూరు అండి. ఇప్పటికీ పల్లెటూరే గ్రామం. ఆ గ్రామంలో త్రివేణి సంగమం ఉంటుంది. కావేరీ నదితో పాటు అర్కావతి, అదేవిధంగా గుప్తగామిని అని ఉన్నటువంటి 3 నదుల సంగమం. ఆ సంగమానికి దగ్గరలో బ్రహ్మకుండము అని పిలిచేటటువంటి ఒక మహత్తరమైనటువంటి తీర్థం ఉన్నది. చాలా తక్కువ మందికి తెలుసండి. మొత్తం ఆ యొక్క బ్రహ్మకుండం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చూస్తే మీరు రేపు వెళ్ళి చూసినా కూడా క్షీరసాగరం అంటే ఇలాగే ఉంటుందేమో, క్షీరసాగరంతో సమానంగా ఆ యొక్క నీటి ప్రవాహం అనేది ఉంటుందండి. అలాంటి ఒక చోటు, ఆ చోటులో 9 మాసాలు నిండినటువంటి ఒక గర్భిణీ స్త్రీ తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో, తోడు ఎవరూ లేరు, ఆవిడ నడుచుకుంటూ వచ్చింది. నడుచుకుంటూ వచ్చి ఆ యొక్క బ్రహ్మకుండం వద్ద పద్మాసనంలో కూర్చుని కళ్ళు మూసుకుని సమాధి స్థితిలోకి వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోతే 9 మాసాలు నిండినటువంటి ఒక గర్భిణి ఆ విధంగా పద్మాసనం వేసుకున్నప్పుడు జరిగేదేమిటి అనంటే కనుక, బిడ్డ, కడుపులో ఉన్నటువంటి బిడ్డ బయటకు వచ్చింది. ఆ బిడ్డ గర్భంలో నుండే బయటకు వచ్చిందా లేకపోతే ఆకాశం నుండి ఊడిపడిందా అని మనకు తెలియదు, ఎవరికీ తెలియదండి. ఎందుకు అనంటే ఆ బిడ్డ బయటకు వచ్చి, నేను ఇందాక చెప్పాను చూసారా, క్షీరసాగరం లాంటి అత్యంత వేగంతో ప్రవహిస్తూ ఉంటుంది. ఇప్పుడు వెళ్ళి ఒకసారి మనం బ్రహ్మకుండంలో మనం పైనుంచి చూసామనుకోండి, ఏమాత్రం కళ్ళు తిరిగి కింద పడ్డామా అంతే సంగతులు. అసలు శరీరం కాదు కదా, బట్ట కూడా దొరకదు, అంత వేగంగా ఉంటుంది. అలాంటి చోటకి ఆవిడ ఎలా వెళ్ళిందో, అలాంటి చోటికి వెళ్ళినటువంటి ఆవిడ బ్రహ్మ ముహూర్తంలో పద్మాసనంలో ధ్యానంలో కూర్చోవడము, బిడ్డ బయటకు రావడము, అంతటి వేగవంతమైనటువంటి ప్రవాహంలో ఆ బిడ్డ కొట్టుకుని వెళ్ళిపోయాడండి. ఆ విధంగా ఆ ప్రవాహంలో కొట్టుకు వెళ్ళిపోయినటువంటి ఆ బిడ్డ అంటే పిండంగా ఉన్నటువంటి ఒక బిడ్డ, ఆ బిడ్డే మన పరమ పూజ్యులైనటువంటి శ్రీ స్వామీజీ వారు. అసలు బిడ్డ పుట్టాడు, కొట్టుకు వెళ్ళిపోయాడు, తల్లికి ఏం తెలియదు. తల్లి సంపూర్ణంగా సమాధిలోనే ఉంది ఇంకాను. అదంతా కూడా ఇప్పటికీ కూడా గిరిజనులు బాగా సంచరించేటటువంటి ఒక స్థలం. అదంతా కూడా అటవీ ప్రాంతం అండి. అప్పుడు గిరిజనులు కొంతమంది ఉదయాన్నే వాళ్ళు వస్తూ ఉంటారు, స్నానాలకి వాటికి నదీ తీరానికి వస్తూ ఉంటే ఒక బిడ్డ ఆ విధంగా నదిలో కొట్టుకెళ్ళిపోవడాన్ని వాళ్ళు గమనించి ఆ బిడ్డను తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయి ఆ బిడ్డకు మొట్టమొదట పాలిచ్చి పోషించినటువంటి వారు గిరిజనులు. దృష్టిలో పెట్టుకోండి, గిరిజనుల చేత పోషింపబడినటువంటి స్వామి మన దత్తస్వామి. అందుకే తాజాగా అటండి మనకి ఆంధ్రదేశంలో ఉన్నటువంటి అహోబిలం మహాక్షేత్రంలో ఒక స్కూలు నిర్మించాలి అని చెప్పేసి పూజ్య స్వామీజీ సంకల్పించారు. ఆ స్కూలు ఎవరి కోసము అని అంటే గిరిజనుల కోసం ఆ యొక్క స్కూల్ని నిర్మిస్తూ ఉన్నారండి. గిరిజనుల కోసం. గిరిజనులు మొదలైనటువంటి వాళ్ళకి మన వాళ్ళు ఎవరైనా హైందవ సన్యాసులు పీఠాలు సేవ చేస్తూ ఉన్నారు అని అంటే కనుక కొంతమంది అడ్డంకులు కలిగించే వాళ్ళు వస్తారు, విఘ్నాలు కలిగించే వాళ్ళు వస్తారు. అలాంటి సమస్యలు ఇక్కడ కూడా వచ్చాయి. ఇక్కడ కూడా వస్తే అన్ని విఘ్నాలను కూడా అధిగమించి మరికొద్ది రోజుల్లో ఆ స్కూలు ఇనాగరేషన్ చేసుకోబోతోంది, ప్రారంభోత్సవం చేసుకోబోతూ ఉన్నది. ఆ యొక్క స్కూల్ ఏదైతే ఉందో తాజాగా ప్రారంభోత్సవం కూడా పూర్తయిపోయిందండి. పూర్తయిపోయి గిరిజన బాలబాలికలందరూ కూడా వచ్చి చదువుకుంటూ ఉన్నారు, క్షమించాలి. ఆ అద్భుతమైనటువంటి స్కూలు గిరిజనుల కోసం మాత్రమే స్వామీజీ కట్టించడానికి కారణం అది. పుట్టగానే తల్లి 9 మాసాలు మోస్తే ఆ యొక్క గిరిజనుల తల్లులందరూ కలిసి కొంతకాలం పూజ్య స్వామీజీ వారిని పోషించారండి.
ఆ యొక్క అహోబిలం స్కూల్లోనండి ఎల్లప్పుడూ అన్నదానం చేస్తూ ఉంటారు. అక్కడ పాపం వాళ్ళకి రకరకాల ప్రకృతి విపత్తులు వస్తూ ఉంటాయి, ఆహార కొరత వస్తూ ఉంటుంది, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అందువల్ల వేసవి కాలంలో కూడా అక్కడ అన్నదానం చేస్తూ గిరిజనులు మొదలైనటువంటి బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి లక్ష్యంగా పరమ పూజ్య స్వామీజీ పనిచేస్తూ ఉన్నారు. అవధూత దత్తపీఠం పనిచేస్తూ ఉన్నది. ఆ తర్వాత సరే గిరిజనుల వద్దకు మళ్ళీ ఆ యొక్క అమ్మమ్మ గారు వెళ్ళి మాట్లాడుకుని వాళ్ళు ఇవ్వము అన్నారు. ఆ తర్వాత మొత్తానికి పరమ పూజ్య స్వామీజీ వారిని జయలక్ష్మీ మాతకు గిరిజనుల వాళ్ళు అప్పగించారండి. పూజ్య స్వామీజీ వారి తల్లి పేరు జయలక్ష్మీ మాత. అమ్మవారి పేరు మీదన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురంలో జయలక్ష్మీపురము అని ఒక ఊరు ఉన్నది. ఆ యొక్క జయలక్ష్మీపురం పాత పేరు బొమ్మేపర్తి. కానీ అమ్మవారు అంటే స్వామీజీ తల్లి అక్కడే చాలా కాలం పాటు పెళ్ళైన తర్వాత స్వామీజీ వారి తండ్రి అయినటువంటి నరసింహ శాస్త్రి గారు అక్కడ చుట్టుపక్కల గ్రామాలన్నింటిలోనూ కూడా పౌరోహిత్యం చేస్తూ ఉండేవారు. కావున అక్కడికి ఆవిడ కాపురానికి వచ్చింది. కాపురానికి వచ్చిన తర్వాత పూజ్య స్వామీజీ వారు జన్మించిన తర్వాత అండి జయలక్ష్మీ మాత స్వామీజీ వారికి 12 సంవత్సరాల వయస్సు వచ్చేంత వరకు మంత్రోపదేశములు సాధన అదంతా కూడా ఆవిడ యొక్క ట్రైనింగ్లోనే స్వామీజీ వారు ముందుకు వెళ్ళారు. అయితేనండి అసలు జయలక్ష్మీ మాత సిద్ధురాల, ఎవరు ఆమె అనంటే కనుక జయలక్ష్మీ మాతకు పెళ్లి కావడానికంటే ముందే అంటే చిన్న వయస్సు నుండే ఒక 7-8 సంవత్సరాల వయస్సు నుండే చూస్తూ ఉంటే తండ్రి గారు లింగಣ್ణ శర్మ గారు ఆయన కొంత కమ్యూనిస్టు భావజాలంతో ఉంటూ ఉండేవాడు. ఆయనేమో ఈ యొక్క 8 ఏళ్ల కూతుర్ని చూసి ఆవిడ మాట్లాడితే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి కొండ గుహలు మొదలైనటువంటి వాటిల్లో కొంతమంది మహర్షులు ఉన్నారట, తపస్సులు ఉన్నారట, సిద్ధులు ఉన్నారట అని చెప్పేసి వాళ్ళ వద్దకు వెళ్ళి వాళ్ళ కోసమే తిరుగుతూ ఉండేది, వాళ్ళతో మాట్లాడుతూ ఉండేది. ఆ విధంగా చూసి కూతురు ఏమైపోతుందో అని చెప్పేసి కొంత కంగారు పడినప్పటికీ కూడా క్రమంగా ఈ యొక్క జయలక్ష్మి సాధారణ మహిళ కాదు అని చెప్పేసి తండ్రి గారు కూడా నమ్మడం జరిగింది. ఆ విధంగా ఆమెకు పెళ్లి వయస్సు వచ్చేంత వరకు, జయలక్ష్మీ మాతకు పెళ్లి వయస్సు వచ్చేంత వరకు కరపాత్ర స్వామివారు మొదలైనటువంటి పరమ పూజ్యులు ఎంతోమంది మహర్షులు తపస్సులు ఆ యొక్క మేకేదాటు కొండల్లో ఆవిడకు శిక్షణ ఇచ్చారు. ఎందుకు శిక్షణ ఇచ్చారు అని అంటే కనుక నిన్ను మేము ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమానికి ఎంచుకున్నాము అని చెప్పేసి వాళ్ళు తెలియజేసి ప్రతిరోజు కూడా జయలక్ష్మీ మాతకు వాళ్ళు శిక్షణనిస్తూ సాధన చేయిస్తూ వచ్చారండి. సాధన చేయించిన తర్వాత కొంతకాలానికి నాటకీయంగా ఇప్పుడు మీకు ఇచ్చేటటువంటి జీవిత చరిత్ర పుస్తకంలో అంతా ఉంటుంది, చూడాలి. నాటకీయంగా జయలక్ష్మీ మాత మరియు నరసింహ శాస్త్రులు వాళ్ళిద్దరికీ కూడా అంగరంగ వైభవంగా పెళ్లి చేశారండి, ఇరు పక్షాల వాళ్ళు కూడాను. పెళ్ళైన తర్వాత స్వామీజీ జయలక్ష్మీ మాత గర్భంలో పడడం, ఆ తర్వాత 9 మాసాలు నిండిన తర్వాత ప్రసవించడం. పుట్టినప్పటి నుంచి కూడా స్వామీజీ వారు మొదటగా సత్యనారాయణ అని చెప్పేసి పేరు పెట్టుకున్నారు తల్లిదండ్రులు. కారణం ఏమిటంటే నరసింహ శాస్త్రి గారు పురోహితులు కాబట్టి సత్యనారాయణ వ్రతాలు గ్రామాల్లో ఎక్కువగా చేయిస్తూ ఉండేవారు. ఆయనకు కూడా సత్యనారాయణ స్వామి అని అంటే ఎంతో భక్తి, అందుకని చెప్పేసి సత్యనారాయణ అని చెప్పేసి పేరు పెట్టుకున్నారు. ఆ తర్వాత 12 ఏళ్ల పాటు జయలక్ష్మీ మాత స్వామీజీకి అంటే సాంకల్పికంగా ఏదో ఒక మానవ శరీరం ధరించారు కాబట్టి చేయాలి కాబట్టి చేసినట్లుగా మనం శంకరాచార్యుల వారిని చూస్తేనండి 8వ ఏటకే వారికి 4 వేదాలు కూడా వచ్చేసాయి అని చెప్పేసి మనం చదువుకున్నాం. అధ్యాపకులందరూ కూడా నామమాత్రంగా పాఠాలు చెప్పి ఉంటారు. అదేవిధంగా పరమ పూజ్య స్వామీజీకి 12 సంవత్సరాల వయస్సు వచ్చేంత వరకు జయలక్ష్మీ మాత చేయించవలసినటువంటి సాధన అంతా కూడా ఆమె చేయించారండి. చేయించిన తర్వాత ఇంకా నేను వచ్చినటువంటి పని ఇంకా అయిపోయింది అని చెప్పేసి ఆమె భావించారో ఏమిటో స్వామీజీని అదేవిధంగా ఈ యొక్క విశ్వాన్ని వదిలిపెట్టి ఆయన మళ్ళీ ఆమె ఎక్కడి నుంచి వచ్చారో మళ్ళీ అక్కడికే ఆవిడ వెళ్ళిపోయారండి. ఆ విధంగా 12వ ఏట స్వామీజీ మాతృవియోగాన్ని పొందారు. అసలు 12వ ఏట మాతృవియోగం అంటే ఎంత బాధగా ఉంటుందండి. ఆయన మహాయోగి కాబట్టి ఆయనకు అలాంటిదేమీ లేదు. అన్నింటినీ కూడా చక్కగా అదేవిధంగా పరమశివుడు హాలాహలాన్ని మింగినట్లుగా ఆయన అన్నింటినీ కూడా స్వీకరిస్తూ
రోజులు గడుస్తూ రాగా స్వామీజీ వారి యొక్క మేనత్త అంటే నరసింహ శాస్త్రి గారి అక్క వెంకమ్మత్త అని చెప్పేసి ఆవిడ పేరండి. ఆవిడ వద్దకు స్వామీజీ వారి యొక్క చెల్లెల్ని పంపించారు. ఆవిడ ప్రొద్దుటూరులో ఉంటారు. ఆవిడ దగ్గరికి పంపిస్తే ఆవిడ దగ్గరుండి ఏదో స్కూల్లో చదువుకుంటారు లేని చెప్పేసి చేర్పిస్తే ఆవిడ మహాయోగిని అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. అత్త యోగమిచ్చే నమ్మ మంత్రములిచ్చే అని పద్యంలో చెప్పుకున్నట్లుగా స్వామీజీ వారికి స్వయాన మేనత్త మొత్తం యోగ శక్తుల్ని అంతా కూడా అంటే ముఖ్యంగా యోగ శిక్షణని ఇచ్చిందండి. హఠయోగాన్ని ముఖ్యంగా ఆవిడ అభ్యాసం చేయించారు. కన్న తల్లి అనేక మంత్రాలు సాధనలు అవన్నీ కూడా నేర్పించారు. ఎప్పుడైతే ఆ యొక్క మేనత్త వద్ద హఠయోగము మొదలైనటువంటి యోగాలన్నీ కూడా స్వామీజీ అభ్యసించారో ఆ తరువాత కాలక్రమంలో లింగన్న తాతగారు వాళ్ళు మైసూరుకు దగ్గరగా వచ్చి ఉండడము, స్వామీజీ కూడా 10th క్లాస్ అభ్యసించడం కోసం అని చెప్పేసి ఇక్కడికి రావడం, 10th క్లాస్ అయిన తరువాత కుటుంబ బాధ్యతల కోసం వారు 10th క్లాస్తో ఆపివేసి పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేశారు. ఎందుకో తెలుసునండి, ఎంతటి అవతార పురుషులైనప్పటికీ కూడా మన యొక్క కుటుంబాన్ని రక్షించుకోవడము, కుటుంబాన్ని పోషించుకోవడము అనేది మన బాధ్యత. ఏమి చేసైనా సరే మనం కుటుంబాన్ని రక్షించాలి, పోషించాలి అని చెప్పేసి స్వామీజీ సందేశం ఇవ్వడం కోసమే ఆ పని చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ధర్మ పోరాట యోధులందరూ కూడా ఈ విషయాన్ని అందరూ పాటిస్తూ ఉన్నప్పటికీ కూడా ఒకసారి మనమంతా కుటుంబాన్ని కూడా సంపూర్ణంగా దృష్టిలో పెట్టుకోవాలి అని స్వామీజీ వారి యొక్క సందేశంగా మనం అర్థం చేసుకోవాలి. ఆ తరువాత వారి యొక్క సాధన అండి అసలు బయటకు కనిపించేది కాదు. అసలు సాధన ఎక్కడ చేస్తున్నారు, ఏం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి తెలిసేది కాదు. కానీ చాలామంది సమస్యలతో వారి వద్దకు వస్తూ ఉండడము నాకు జ్ఞాపకం ఉన్నంతలో తప్పైతే క్షమించాలి. మొట్టమొదట స్వామీజీ పోస్ట్ మ్యాన్గా చేస్తూ ఉన్నటువంటి పోస్ట్ ఆఫీసులో ఒక ఆయన పోస్ట్ మాస్టర్గా ఉండేవాడు. ఆ పోస్ట్ మాస్టర్కి స్వామీజీ వారి యొక్క మహిమ మొట్టమొదటగా తెలిసిందండి. తెలిసిన తర్వాత ఇతడు ఏదో నా కింద పని చేస్తున్నటువంటి మామూలు వ్యక్తి అనుకున్నాను, లేదో మహాత్ముడు అని చెప్పేసి ఆ యొక్క పోస్ట్ మాస్టరు గుర్తించి 10 మందికి చెప్పగా ఆ విధంగా 1, 10, 100, 1000 ఆ విధంగా లక్షలాది మందికి స్వామీజీ వారి యొక్క మహిమ క్రమంగా తెలుస్తూ వచ్చిందండి. ఆ విధంగా సత్యనారాయణగా జయలక్ష్మీపురంలో ప్రస్థానాన్ని మొదలుపెట్టినటువంటి స్వామీజీ మైసూరు నగరంలో సత్యానందగా, సచ్చిదానందగా, గణపతి సచ్చిదానంద స్వామీజీగా నేడు మనందరి మధ్య కూడా వారు భాసిస్తూ ఉన్నారు. అవన్నీ కూడా వారు పెట్టుకున్న పేర్లు కాదు. చూడండి ఒకసారి మీరు, సత్యనారాయణ అన్న పేరు కానీ, సత్యానంద అనే పేరు కానీ, సచ్చిదానంద అనే పేరు కానీ, గణపతి సచ్చిదానంద అనే పేరు కానీ, మనమంతా పిలుచుకునేటటువంటి అవధూత దత్తపీఠాధిపతి పరమపూజ్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ అనేటటువంటిదంతా కూడా మనం పెట్టుకున్నటువంటి పేర్లు. వారు ఇది నా పేరు అని ఎప్పుడూ చెప్పలేదన్నమాట అండి. ఈ విధంగా వారి యొక్క అధ్యయనం అంతా కూడా మనం చూసుకుంటూ ఉంటే ఆ యొక్క అనంతపురంలోనండి మొత్తం ఆ యొక్క రాయలసీమలో తరతరాలుగా వంశపారంపర్యంగా గండ్లూరు వంశస్థులు, ఆ యొక్క గండ్లూరు వంశస్థులు ఏమిటంటే అసలు వాళ్ళ యొక్క ఆచారము మడి అదంతా కూడా చాలా తీవ్రంగా ఉంటూ ఉండేది. పరమ శ్రోత్రియమైనటువంటి విప్ర కుటుంబం, బ్రాహ్మణ కుటుంబం. అక్కడ శేషగిరి శాస్త్రి గారు వద్ద వేదాభ్యాసం చేశారు స్వామీజీ వారు. అదేవిధంగా పౌండరీక యాజులు స్వామీజీ వారి యొక్క వంశంలో నుండి సూరప్ప పౌండరీక యాజులు కావచ్చు, అలాగే హరికథలు చెప్పేటటువంటి వారు కావచ్చు, అన్ని రంగాల వాళ్ళు ఉన్నారు. 10 తరాలు మనం కనుక స్వామీజీ వారి వంశంలో వెనక్కి వెళ్ళి చూస్తే కనుక అనేక శ్రౌత యాగాలు చేసేవారు, నాద చికిత్సలు చేసేవారు, సంగీత సేవ చేసేవారు, హరికథలు చేసేవారు, పౌరోహిత్యం చేయించేటటువంటి వారు, వేదాంతం ఎల్లప్పుడూ కూడా ఆకళింపు చేసుకుని జీవించేవారు. అన్ని రంగాల వాళ్ళు కూడా స్వామీజీ వారి వంశంలో ఉండడం వల్ల పరమపూజ్య స్వామీజీ వారికి జన్మతః అవన్నీ కూడా వచ్చేసాయి. అవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. వారు సంగీతం వాయించారు అనంటే కనుక మనమే మైమరిచిపోతూ ఉంటాం. ఈ విధంగా పరమపూజ్య స్వామీజీ వారు మైసూరు నగరానికి వచ్చిన తరువాత వారికి దత్తాత్రేయోపాసన చేయమని, దత్త సాంప్రదాయాన్ని జనంలోకి తీసుకువెళ్ళమని కన్న తల్లి జయలక్ష్మీ మాత ఆదేశించిందండి.
ఆదేశించినందుకు గాను వారు దత్తస్వామి యొక్క ఉపాసనను జనంలోకి తీసుకువెళ్ళడం అనేది మొదలుపెట్టారు. నాకు తెలిసినంతలో ఆంధ్రదేశం కావచ్చు, సమైక్యాంధ్రదేశం కావచ్చు, ఇప్పటి తెలంగాణ కావచ్చు, తమిళనాడు, కేరళ, ఈ రాష్ట్రాల్లో, కర్ణాటక, ఇక్కడెక్కడా కూడా దత్తాత్రేయుడు గురించి చాలా తక్కువగా మాత్రమే తెలుసండి. కాస్త మహారాష్ట్రలో మాత్రం తెలుస్తూ ఉండేది. ఈ 4 రాష్ట్రాల్లో మాత్రం దత్తాత్రేయుడు అనంటే అసలు పెద్దగా తెలియదు. వేదంలో ఎంతో దివ్యంగా చెప్పబడినటువంటి దేవుడు ఆయన. అదేవిధంగా మొత్తం పురాణ ఇతిహాసాల్లో అన్ని చోట్ల కూడా దత్తాత్రేయుడు గురించి చాలా విస్తృతంగా ఉంటుంది. దత్తాత్రేయుడు అనేటటువంటి ఒక భగవంతుడి గురించి మనం ఒక్క మాటలో చెప్పాలనంటే, జయలక్ష్మీ మాత స్వామీజీకి ఎందుకు ఆ మార్గాన్ని ఉపదేశించారు అనంటే, స్వామీజీ ఎందుకు దత్తాత్రేయుడిని పట్టుకున్నారు అనంటే కనుక, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీరి ముగ్గురి యందు కూడా భేదం లేదు, వీరి ముగ్గురు ఒకటే. కావున మనలో హిందువులందరూ పూజించేటటువంటిది ఒక దైవాన్నే అని చెప్పేసి, హిందూ ధర్మం లోపల ఏ విధమైనటువంటి విభేదాలు లేవు, ఉండకూడదు, ఉండవు అని చెప్పేసి తెలియజేయడం కోసమే స్వామీజీ దత్తాత్రేయ ఉపాసనని అందుకున్నారు. దృష్టిలో పెట్టుకోవాలి. అందుకే మన స్వామీజీ వారి వద్దకు అన్ని మతాల వాళ్ళు వస్తారు. అన్ని మతాల వాళ్ళు అనంటే ముఖ్యంగా మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి శైవ, వైష్ణవ మొదలైనటువంటి స్మార్త అన్ని సాంప్రదాయాల వాళ్ళు కూడా స్వామీజీ వారి వద్దకు వస్తారు. ఈ సందర్భంగా నేను మీకు ఒక తాజాగా జరిగినటువంటి ఒక అంశాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. కర్ణాటక రాష్ట్రంలో ఉడుపి క్షేత్రం అండి, కృష్ణ పరమాత్మకు సంబంధించినటువంటి అద్భుతమైన దివ్యక్షేత్రం. అక్కడ అష్టమఠాలు అని ఉంటాయి, 8 మఠాలు. 8 మఠాలకు కూడా 8 మంది మాధవ పీఠాధిపతులు ఉంటారు. మనం మాధవ సాంప్రదాయాన్ని ద్వైత సాంప్రదాయము అంటాం. ఆ మాధవ పీఠాల్లో పర్యాయములు అని చెప్పేసి జరుగుతూ ఉంటాయి. అంటే అష్టమఠాధిపతులకు కూడా 2 సంవత్సరాల చొప్పున ఒక పీఠాధిపతి తర్వాత ఒక పీఠాధిపతి ఉడుపి కృష్ణుణ్ణి అర్చించేటటువంటి భాగ్యం వస్తూ ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు పర్యాయంగా చేస్తూ ఉన్నటువంటి స్వామివారు పుత్తిగే మఠం స్వామివారండి. వారు పరమపూజ్య స్వామీజీ వారిని పుత్తిగే ఉడుపి మఠానికి ఆహ్వానం చేసి, ఉడుపి కృష్ణుడి సన్నిధిలో, సాక్షాత్తు కృష్ణ పరమాత్మ సన్నిధిలో ధర్మ చక్రవర్తి అనేటటువంటి బిరుదు ఇచ్చి సత్కరించారు. సాధారణంగా స్వామీజీని ధర్మచక్రవర్తి అని పిలవడం కొత్త ఏం కాదు. ఎందుకు అనంటే వారు జన్మించినప్పటి నుండి ధర్మమూర్తి. ఇంకా చెప్పాలి అనంటే జన్మకు పూర్వం వారు తీసుకున్నటువంటి అనేక జన్మలు లోక కళ్యాణం కోసం, మొత్తం ధర్మం కోసమే. కాబట్టి వారు ఎల్లప్పుడూ ధర్మచక్రవర్తే. కాకపోతే ఇక్కడ సందర్భం ఏమిటంటే, అన్ని మతాల వాళ్ళు కూడా పూజ్య స్వామీజీ వారిని ఏ విధంగా ప్రేమగా చూసుకుంటారు అని చెప్పేసి తెలియజేయడం కోసం మాత్రమే నేను ఈ సంఘటన చెబుతూ ఉన్నాను. ఆ సందర్భంలో పుత్తిగ స్వామి వారు పరమపూజ్య స్వామీజీ వారి గురించి చెప్పినటువంటి మాటలు ఎప్పటికీ మర్చిపోలేం. చాలా అద్భుతంగా వారు స్వామీజీ వారిని సత్కరించి ప్రశంసించారు. ఆ విధంగా అన్ని మతాల వాళ్ళు కూడా స్వామీజీ మావారు అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు. సమతామూర్తి వద్దకు కూడా పరమపూజ్య స్వామీజీ వారు వెళ్ళడం మనమంతా చూసాం. అందరికీ స్వామీజీ కావాలి, స్వామీజీకి కూడా అందరూ కావాలి. ఎందుకు అనంటే వారు దత్తాత్రేయోపాసకులు. నాకు భేదం లేదు, నాకు శివుడు, విష్ణువు, అమ్మవారు, సూర్యుడు, సుబ్రహ్మణ్య స్వామి, గణపతి అందరూ కూడా ఒకటే. నేను అందరిలోనూ చూసేటటువంటి ఒక శుద్ధ చైతన్య పరమాత్మ ఎల్లప్పుడూ ఒకటే ఉంటుంది, అవ్యక్తము అని చెప్పేసి వారు చాటుతూ ఉంటారు మాటండి. ఆ విధంగా దత్తోపాసనను తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా, అదేవిధంగా కర్ణాటక దేశంలో కావచ్చు, దక్షిణ దేశం అంతా కూడా వ్యాప్తి చేసి, ఆ తర్వాత భారతదేశ వ్యాప్తంగా ఆశ్రమాలను స్థాపిస్తూ, ఇప్పుడు విశ్వవ్యాప్తంగా కూడా దత్త పరంపర, అవధూత దత్తపీఠం యొక్క కార్యాచరణలు ఎంతో అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. ఒక అంశాన్ని చెబితే మీరు ఆశ్చర్యపోతారండి. అమెరికా ఖండంలో టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ అనేటటువంటి ఒక మహానగరంలో మన అవధూత దత్తపీఠానికి చెందినటువంటి స్వామీజీ వారిది కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉన్నది. విశ్వవిఖ్యాతమైనటువంటి ఆలయం. ఎందుకు అనంటే శనివారం వచ్చింది అనంటే కనుక కనీసం 10,000 నుండి 20,000 మంది ఆ యొక్క ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వస్తూ ఉంటారు. ఎక్కడ? అమెరికాలో. అసలు కార్ పార్కింగ్కే అసలు అక్కడ మనకు చోటు దొరకనటువంటి ఒక పరిస్థితి. ఇంకా అంతా కూడా పార్కింగ్ కోసం చాలా కష్టపడుతూ ఉన్నారు అక్కడ వాళ్ళు.
ఆ విధంగా వేలాది మంది, అదే స్వామీజీ అక్కడికి వెళ్ళారు అని అంటే కనుక అసంఖ్యాకంగా జనం ఉంటారు. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకి వాళ్ళకి అసలు మేనేజ్ చేయడమే చాలా కష్టంగా ఉంటుంది. ఒక అమెరికా దేశంలో ఈ విధమైనటువంటి ధర్మ చైతన్య తీసుకురాగలిగారు అని అంటే కనుక వారు ధర్మ చక్రవర్తి కాకపోతే మరేమిటి అని చెప్పేసి మనమే ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మన దేశంలో సరే మన వాళ్ళంతా కూడా రకరకాల కోరికలతోనూ సమస్యలతోనూ ఆలయాలకు వస్తూ ఉంటారు, స్వామీజీల వద్దకు వస్తూ ఉంటారు. అక్కడ కూడా కోరికలతోనే వస్తూ ఉంటారు. కానీ చైతన్యం ఏ స్థాయిలో ఉంది అనేటటువంటిది మనకు అమెరికా కావచ్చు, ఐరోపా ఖండం కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, అదేవిధంగా వెస్టిండీస్లో కూడా 83 అడుగుల ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాన్ని స్వామీజీ చాలా కాలానికి పూర్వమే అక్కడ స్థాపన చేసి మన యొక్క సనాతన ధర్మం యొక్క ధర్మధ్వజాన్ని అక్కడ చాటారు అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు ఉదయం అందరూ చూశారండి, కొంతమంది దారి తప్పి ఇతర మతాల్లోకి స్వామీజీ చెప్పినట్లుగా ఉదయము రొట్టె కోసమో లేకపోతే పట్టు వస్త్రం కోసమో ఇతర మతాలకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళందరినీ కూడా పరమపూజ్య స్వామీజీ వారు చాలామందిని దగ్గర 200 మందిని మళ్ళీ గర్వాపసి చేసి సనాతన ధర్మంలోకి తీసుకుని వచ్చారండి. వాళ్ళందరికీ కూడా సాయంత్రం వరకు ఇక్కడే ఆశ్రమంలో ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ ఏమిటి అని అంటే వాళ్ళ యొక్క ఇష్టదైవాన్ని, కులదైవాన్ని ఏ విధంగా వారు మర్చిపోకుండా అర్చించుకోవాలి అనేటటువంటి అంశాన్ని ట్రైనింగ్ ఇచ్చారు. వాళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నారన్నమాట అండి. ఒక్కరు స్వామి వివేకానంద అన్నట్లుగానండి, హిందూ ధర్మం నుండి ఒక వ్యక్తి బయటికి వెళ్ళిపోయాడు అని అంటే కనుక ఒక హిందువు తగ్గినట్లు కాదు, హిందూ ధర్మానికి ఒక శత్రువు పెరిగినట్లు అని చెప్పారన్నమాట అండి. అలాంటి వ్యాఖ్యల్ని స్ఫూర్తిగా తీసుకున్నటువంటి మన అవధూత దత్తపీఠ కార్య పరమపూజ్య స్వామీజీ వారి యొక్క హిందూ ధర్మానికి శత్రువులు పెరగకుండా హిందువుల్ని పెంచే విధంగా అద్భుతమైనటువంటి కార్యాచరణ చేస్తూ మన వేలాదిగా ఈ విధంగా స్వామీజీ వారి యొక్క పేరు మీద వారి యొక్క శక్తిని కూడా తీసుకుని చక్కగా ఎంతో ధర్మానికి కృషి చేస్తూ ఉన్నారండి. దళిత వాడల్లో స్వామీజీ విశేషంగా ఆలయాలను కట్టిస్తూ ఉన్నారు. అవధూత దత్తపీఠానికి దృష్టిలో పెట్టుకోండి, అవధూత దత్తపీఠానికి కానీ పరమపూజ్య స్వామీజీకి కానీ ఆశ్రమంలోని కార్యవర్గానికి కానీ ఎప్పుడూ కూడా జాతి, కుల, మత, వయో, లింగ భేదాలు లేవు, ఎప్పటికీ రావు. ఇది అందరికీ తెలిసినటువంటిదే. కాకపోతే అప్పుడప్పుడు మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. స్వామీజీ ప్రపంచవ్యాప్తంగా ఆశ్రమాలు, దేవాలయాలు, వేద పాఠశాలలు, స్వామీజీ వారి యొక్క కార్యాచరణలో వేదము, నాదము ఈ రెండూ కూడా 2 కళ్ళుగా వారు చేస్తూ ఉన్నారండి. సంగీత సేవ, నామ సంకీర్తనల ద్వారా, కలవు నామ సంకీర్తనం అని చెప్పేసి శాస్త్రంలో చెప్పినట్లుగా కలియుగంలో తరించే విధానం ఏమిటి అన్నారు. అంటే నామ సంకీర్తనం ద్వారా కలియుగంలో తరించవచ్చు అని చెప్పేసి చెప్పినందువల్ల పరమపూజ్య స్వామీజీ ఎప్పటి నుండో నామ సంకీర్తన మీదనే ఎక్కువగా దృష్టి పెట్టి భక్తులతో విస్తృతంగా భజనలు చేయిస్తూ స్వామీజీ వారు గానం చేసినటువంటి పాటలు వేలల్లో ఉన్నాయండి. వారే వ్రాసి, వారే ట్యూన్ కట్టి, వారే పాడినటువంటి అద్భుతమైనటువంటి సంకీర్తనలు. చాలామంది హిందువులు స్వామీజీ వారిని చూడకుండానే వారి పాటలు మాత్రమే విని పెరిగి వీరెక్కడుంటారు ఒక్కసారి వెళ్ళి దర్శించాలి అని వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారండి. ముందు స్వామీజీ వారి గొంతు విని, పాటలు విని, ఆ పాటలు నేర్చుకుని ఆ తరువాత కొంతకాలానికి స్వామీజీ దర్శనం చేసుకున్నటువంటి వాటిలో ఆ యొక్క వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని. ఎందుకు అనంటే మొదటగా నేను స్వామీజీ వారి పాటలే నేను వింటూ వచ్చానండి. అప్పట్లో త్రిపుర అనేటటువంటి ఒక ఆల్బంలో అద్భుతమైనటువంటి పాటలు సంస్కృత భాషలో ఉంటాయి. త్రిపుర, శాంకరి, అమ్మఒడి ఈ యొక్క 3 ఆల్బమ్లు కూడా నాకు అప్పట్లోనే కంఠస్థ ఉండేవి. దాదాపుగా ఇప్పటికీ కంఠస్థ ఉన్నాయి. అన్నీ కూడా సంస్కృతము, తెలుగు భాషల్లో ఉన్నటువంటి పాటల మాట. ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఉపనిషత్తుల సారాంశాన్ని తీసుకుని వచ్చి ఆ యొక్క పాటలలో స్వామీజీ నిక్షిప్తం చేసి, వేదాలు ఉపనిషత్తులు చదవలేని వాళ్ళు ఈ పాటలు విన్నా చాలు, ఈ పాటలు పాడుకున్నా కూడా చాలు అని చెప్పేసి మనందరికీ కూడా అందించారండి. అలాంటి స్వామీజీకి మనం ఎన్ని ధన్యవాదాలు చెప్పుకున్నా కూడా
తక్కువ కాదు. ఉన్నది ఒకడే శివుడేగా అనేటటువంటి పాటలో స్వామీజీ జొప్పించినటువంటి వేదాంతం ఎంతటి వేదాంతం అండి. నాలో ఉన్నది శివుడేగా, నీలో ఉన్నది శివుడేగా, నాలో నీలో అందరిలో ఉన్నది శివుడే శివుడేగా. ఇదే సకల వేదాంత సారం ఇదే. ఇంత గొప్ప గొప్ప పాటలు, ఇంత గొప్ప గొప్ప గానం, ఇంత గొప్ప గొప్ప గేయాలు స్వామీజీ వారు మనకు అందించారండి. ఇంకా చెప్పుకుంటూ పోతే స్వామీజీ వారు చేస్తూ ఉన్నటువంటి భగవద్గీత ఉద్యమం తాజాగా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్టణంలో పూర్వ సముద్ర తీరంలో 6,000 మందితో అఖండ భగవద్గీతా పారాయణను చేయించినటువంటి ఘనత పరమ పూజ్య స్వామీజీ వారిది. ఇప్పటిదాకా దాదాపుగా ఒక 20,000 మందికి అవధూత దత్తపీఠం అండి భగవద్గీతను నేర్పించి కంఠస్థం చేయించి పరీక్షలు తీసుకుని ఆ తర్వాత పరమ పూజ్య స్వామీజీ వారి చేతుల మీదుగా బంగారు పతకాలు మరియు అదేవిధంగా సర్టిఫికెట్లు కూడా అందిస్తూ భగవద్గీత వ్యాప్తికి నిర్విరామ కృషి చేస్తూ ఉన్నారండి. మనలో చాలామంది అంటూ ఉంటారండి, నేను చూస్తూ ఉంటాను, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరికీ కూడా తెలుసు, సనాతన ధర్మంలో ఏంటండి, ఒక మనిషిని దేవుడుగా చూస్తారు మీరు, ఒక మనిషిని తీసుకుని వచ్చి దేవుడు అని అంటారు. ఇతర మతాల్లో అలాంటి సాహసం ఎవరూ చేయరు, కానీ సనాతన ధర్మంలో మాత్రం ఈయన భగవంతుడు అని అంటారు అని అంటే, ఇది ఇతర మతాలకు లేనటువంటి ఒక సౌభాగ్యం, సనాతన ధర్మంలో మాత్రమే ఉన్నటువంటి ఒక సౌభాగ్యం మాటండి. భగవంతుడు భూమి మీద అవతరిస్తాడు అని సనాతన ధర్మం చెబుతుంది. అనాది కాలంగా కూడా భగవంతుడు భూమి మీద అవతరిస్తూనే ఉన్నాడు. నేడు భగవద్గీత ఇన్ని వేల మంది నేర్చుకుంటూ ఉన్నారు అని అంటేనండి, పరమపూజ్య స్వామీజీ వారి చేతుల మీదుగా మేము ఒక సర్టిఫికెట్ తీసుకోవాలి, లేదా ఒక బంగారు పతకాన్ని తీసుకోవాలి, లేదా పోనీ వెండి పతకాన్నైనా తీసుకోవాలి. అదే కుదరకపోతే ఒక రాయో పతకం చేసైనా సరే మా మెడలో వేయించండి, వారి చేతుల మీదుగా మేము పతకాన్ని తీసుకోవడం కోసమే మేము భగవద్గీతను చదువుతున్నాము, అందుకోసమే భగవద్గీత పరీక్ష ఇస్తున్నాము అని చెప్పిన వాళ్ళు వేలాదిగా ఉన్నారు. ఈ విధమైనటువంటి ఒక ఆకర్షణ అనేది భగవంతుడికి కాకుండా మానవ మాత్రుడికి సాధ్యమా అండి? అందువల్ల సనాతన ధర్మంలో గాడ్ ఫాదర్స్ అనేటటువంటి వాళ్ళు ఉండాలి, ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు. సనాతన ధర్మాన్ని రక్షిస్తున్నది వాళ్ళే, దృష్టిలో పెట్టుకోండి. ఊరికే ఎక్కడో ఏసీ రూముల్లో కూర్చుని, స్టూడియోల్లో కూర్చుని ఇది ఇతర మతాల్లో లేదు, ఇందులో మాత్రమే ఎందుకండి అని అంటే కనుక, ఇతర మతాల్లో లేని బంగారం మన ధర్మంలో ఉంటే అది బంగారంగా గుర్తించడానికి మనం అంతా కూడా సిద్ధంగా లేము అని అంటే అంతకంటే ఇంకొక దౌర్భాగ్యం లేదు అని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, పూజ్య స్వామీజీ వారి యొక్క వేద పాఠశాలలు కావచ్చు, వారి యొక్క భగవద్గీత తరగతులు కావచ్చు, ఇందాక చెప్పినట్లుగా స్కూల్స్ అండి. ఇక్కడ మైసూరులో ఒక స్కూల్ ఉంది, బెంగుళూరులో వాగ్దేవి స్కూల్ అని చెప్పేసి మొన్ననే మళ్ళీ విస్తృత స్థాయిలో దాన్ని పెంపొందించడానికి బెంగుళూరులో ఒక నడి బొడ్డున, అది కోట్ల రూపాయల స్థలం అండి, 100 కోట్ల రూపాయల స్థలం. అది సాధారణంగా కమర్షియల్గా ఉపయోగించుకోవాలంటే కనుక ఎంతో అద్భుతంగా ఉపయోగించుకోవచ్చు, కానీ నా పని అది కాదు అని చెప్పేసి స్కూలుకి ఇచ్చేసి ఇక్కడ స్కూలే నడవాలి, అది కూడా ఏదో సాదా సీదా వాళ్ళకి మెయింటెనెన్స్ అంటారు చూసారా, అంత మాత్రమే తీసుకుంటూ అక్కడ స్కూలు నడవాలి అని చెప్పేసి స్వామీజీ అక్కడ విద్యా కృషి చేస్తూ ఉన్నారన్నమాట అండి. చాలామంది పైనుండి చూసి ఏమనుకుంటారంటే, అవధూత దత్తపీఠం ఈ యొక్క స్వామీజీకి ఆశ్రమానికి 100 కోట్లు ఉన్నాయి, లేకపోతే 1000 కోట్లు ఉన్నాయి, అందువల్ల మనం వాళ్ళ వద్దకు వెళ్ళి ఏమైనా అడగచ్చు, అడిగి తీసుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. తప్పేం లేదు. ఎందుకు అంటే మానవ మాత్రుడు ధనవంతుడికి వెళ్ళి ధనాన్ని అర్థిస్తాడు, విద్యావంతుడి దగ్గరికి వెళ్ళి విద్యను అర్థిస్తాడు, అధికారం ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి అధికారాన్ని అర్థిస్తాడు. అదేవిధంగా స్వామీజీ దగ్గర ఎంతో ఉండిపోయిందని చాలామంది భావిస్తూ ఉంటారు. ఒక్క మాట చెప్పాలి అని అంటే కనుక పైకి ఎంతో ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుందండి. చాలా సందర్భాల్లో ఆశ్రమం అప్పుల మీద కూడా నడుస్తూ ఉన్నది, నడిచింది అని చెప్పేసి దత్త భక్త కోటికి చాలామందికి తెలిసినటువంటి విషయమే. అప్పు చేసి కూడా చాలాసార్లు కార్యక్రమాలు చేశారు. మన సద్గురుదేవుల యొక్క జన్మదినోత్సవాలు చేసినప్పుడు మూలధనం అంతా కూడా ఆవిరైపోతే అప్పులు చేసి మరీ కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు అన్నమాట అండి. అన్ని ఆశ్రమ శాఖల్లో చాలామంది స్వామీజీ దగ్గరకు వచ్చారు అనంటే కనుక అప్పుల చెట్ట, మా ఆశ్రమానికి ఎంత అప్పు ఉందండి, మా ఆశ్రమానికి అంత అప్పు ఉందండి అని చెప్పేసి
చెబుతూ ఉంటారన్నమాట అండి. ఈ మాట ఎందుకు చెబుతూ ఉన్నాను అని అంటే, చాలామందికి ఏదో ఆదాయం వచ్చేస్తోంది, ఏదో ఇక్కడ బాగా సంపాదించేస్తున్నారు అని చెప్పేసి భావిస్తూ ఉంటారన్నమాట అండి. మనకి తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా అదే జాడ్యం పాపం. అక్కడ అంతా చూసి టీటీడీకి రోజు హుండీ ఆదాయం ఎంత వచ్చేస్తుంది చెప్పేసి పేపర్లో వేసేస్తూ ఉంటారు. మనం వచ్చేస్తుంది మాత్రమే చూస్తూ ఉంటాం. ఒక రోజుకు 1,00,000 మందికి అన్నదానం చేస్తూ ఉంటుంది టీటీడీ. అంత మాత్రమే కాకుండా టీటీడీ చేసేటటువంటి సేవా కార్యక్రమాలు మనందరికీ తెలుసు. ఆ విధంగా వచ్చేది మాత్రమే మనకు ఆకర్షణీయంగా ఉంటుంది. అమ్మో, 1 కోటి రూపాయలు వచ్చేసిందట, లేకపోతే అక్కడెక్కడో ఫలానా ఆయన వచ్చేసి అంత ఇచ్చేసాట అని చెప్పేసి అనిపిస్తుంది. అందువల్ల అందరూ భావిస్తూ ఉన్నట్లుగా మన దేశంలో చాలా చాలా ధర్మ సంస్థానాలు ఉన్నాయండి. ధర్మపీఠాలు చాలా ఉన్నాయి. వందల సంవత్సరాలుగా, వేల సంవత్సరాలుగా పరంపరగా వస్తూ ఉన్నటువంటి గొప్ప ధర్మాచార్య పీఠాలు ఉన్నాయి. వాళ్లకు అనేక ఆస్తులు కావచ్చు, సంపదలు కావచ్చు, పరంపరగా వస్తే వాటిని సంరక్షించుకుంటూ వాళ్ళు ధర్మస్థాపన అనేది చేస్తూ ఉన్నారు. కానీ మన దత్తపీఠం అనేది అలా కాదండి. ఇది స్వయంభూ పీఠము, ఒకరే వ్యక్తి, ఆ ఒక్కరే శక్తి. ఇదే మనమంతా కూడా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదండి. కరోనా సమయంలోనండి మనమంతా గమనించాలి. 5 కోట్ల రూపాయల వరకు పాపం చాలామంది, ముఖ్యంగా పురోహితులు కావచ్చు, సంగీత విద్వాంసులు కావచ్చు, చేతి వృత్తుల వాళ్ళు, పౌర కార్మికులు, వీళ్ళంతా కూడా ఉన్నారు. వాళ్ళంతా కూడా పాపం తినడానికి ఆహారం లేదని చెప్పేసి స్వామీజీ 5 కోట్ల రూపాయలు అక్కడికక్కడే హఠాత్తుగా సిద్ధం చేసి, అప్పు చేసి మరీ తీసుకుని వచ్చి మొత్తం వాళ్ళందరికీ సహాయం చేశారు. అంతటి కరుణామయ మూర్తి పూజ్య శ్రీ స్వామీజీ మాటండి. ఏదో మనం సరదాగా అంటూ ఉంటాం చూసారా, ఏదో పైన పటారం అన్నట్లుగా పాపం ఏదో చూడ్డానికి మాత్రం ఎంతో అంగరంగంగా ఉంది, అమ్మో ఆహా ఓహో అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. లోపల ఉన్నటువంటి ఆర్థిక వాస్తవాలు మాత్రమే నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇంతటితో మన యొక్క దత్తపీఠము పరమపూజ్య స్వామీజీ వారి యొక్క కథనాన్ని నేను ముగిస్తాను. ఎందుకు అనంటే స్వామీజీ నా గురించి చెప్పింది చాలు, టైం అయిపోతుంది అని చెప్పేసి చెబుతూ ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం శ్రీస్తుతి టీవీని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంటను కొట్టండి.